అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ పంపిణీపై అయితే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను మనకి గత ప్రభుత్వంలో మనకి వృద్ధుల వితంతుకు రూ. 2016, అలాగే దివ్యాంగులకి రూ. 3016 అందించేవారు. అయితే ఈ యొక్క ప్రభుత్వం దాన్ని కాస్త వృద్ధుల వితంతులకు చూసుకుంటే 4016, అలాగే దివ్యాంగులకి రూ. 6016 చొప్పున అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారో అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. అయితే ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎవరు అర్హులు ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చారు కదా, వృద్ధుల వితంతులకి రూ. 4000, దివ్యాంగులకి రూ. 6000 చొప్పున అందించబోతుందని చెప్పేసి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క పెన్షన్ డబ్బులు అసలు ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో దీనికి సంబంధించి కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు కేటాయించడానికి అయితే అంచనా అయితే వేసిందనమాట. ఏటా మనకి దీనికి సంబంధించి గాను 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం అవుతాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేసినట్లుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఈసారి ఏంటంటే ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందన్నమాట. సో అర్హులు మాత్రమే ఈసారి పెన్షన్ అనేది అయితే వస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా నిధులు కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి. సో మనకి ఈ యొక్క వారం నిధులు విడుదల చేసే అవకాశం ఉందండి. దీనిపై కూడా మనకి రేపు ఎల్లుండిలోగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.